హాయ్ అండి, అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు. వీడియో ఎడిటింగ్ చేయకుండా అప్లోడ్ చేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ అండి, పొద్దున్నైతే పూజ అయితే చేశాను. ఈరోజు నాగుల చవితి కదా, ఇంక పిల్లల్ని అయితే లేపేసి పుట్టకెళ్ళి వచ్చాకైతే గుడికి అయితే స్కూల్కి అయితే పంపించాలి పాపని. ఇంక తొందరగా అయితే అన్ని పనులు చేసుకుంటాను. ఇవైతే ద్వారబందరు కూడా దీపం పెట్టి తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకైతే ఇంట్లో తొందరగా ప్రసాదాలు అయితే చేసేస్తాను. ప్రసాదం కోసం అయితే బియ్యం అయితే నానేసాను, ఇంకా బెల్లం పౌడరు, నువ్వులు అయితే కొంచెమే చేస్తాను. ఈరోజు శనివారం కదా, నువ్వులు అయితే తినరు, దేవుడి మట్టుకు అయితే చేస్తాను. ఇంక టిఫిన్ కోసం అయితే పెసరట్టు రుబ్బేసి ఉంచాను, దీనికి కూడా చట్నీ అయితే చేసి ఉంచేస్తాను. పుట్టకెళ్ళి వచ్చాక గబగబా తినేసి మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోద్ది. మేమైతే ఇప్పుడు పుట్టకైతే రెడీ అయిపోయామండి. ఇక సామాన్లు అన్నీ అయితే దీంట్లో అయితే పెట్టిస్తాను. వర్ష ఇద్దరిగమ్మా హాయ్ చెప్పు. మీరు సిటీలో ఉంటే మీ దగ్గరలో పుట్ట ఉందో లేదు చెప్పండి. మా క్వార్టర్స్లో అయితే చాలా ఉన్నాయి. మా ఇంటి పక్కన అయితే పెద్ద పుట్ట ఉంది, అక్కడికైతే పుట్టలో పాడుకోవడానికి అయితే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు. పుట్ట చుట్టూ గుడ్లే ఉన్నాయండి. మా తమ్ముడు గుడ్ల గురించి కామెంట్ కూడా చేశారు, వినేయండి. వర్షిని ఇంటికి సంజయ్ వచ్చింది మా ఇద్దరము. ఈజీగా 30 చిల్లర గుడ్లు వస్తాయి. ఎందుకలా చెప్పులు తీసే నానా, చెప్పులు సాగు ఎల్లకో ముచ్చుకు ఏడు కావాలే అక్షంతలు వేస్తున్నావా? లోన్ లేదు, లోన్ వాళ్ళు కప్పేసారు. మేము కూడా కట్టతో కొడాలి నిన్న తోసి ట్రారా జల్లేతుడు ఇటు నోట్లు వేసుకుంటారా? రావట్లేదేట్రివే ఒకసారి అయిపోయిందమ్మా, 2 నిమిషాలు టిఫిన్ చేసి వెళ్ళిపోవడం. వరుస గంట వెలిగించలేరు. అలాగ ఆడిస్తుండాలి కొంచెం. ఆపినా వీడియో కిందకి ఇలా ఆడించవానే. ఇంకా టపాసులు కాల్చేసాక పుట్టమన్ను కూడా తీసుకొని చెవులకి అయితే పెట్టుకున్నాము. ఇంకైతే చిన్న చిన్న పిక్స్ అయితే దిగేసి అయితే ఇంటికి వచ్చేసాము. తర్వాత నేను మా బాబు అయితే దుర్గాదేవి గుడికి అయితే వెళ్ళాము. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.